నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఈ ఆగస్టు నెలలో మనం మాట్లాడుకుంటే విశ్వనాథన్ సన్స్ మంచి రివ్యూ అనేది కనిపిస్తుంది. ఓవర్సీస్ నుంచి కావచ్చు, మన ఇండియా నుంచి కావచ్చు, ఈ సినిమాకి మంచి రెస్పాన్స్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన విశ్వనాథన్ సన్ మూవీ రివ్యూ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. కాలీవుడ్ సూపర్ స్టార్ సూర్య గారు నటించిన విశ్వనాథన్ సన్స్ చాలా మంచి రివ్యూ వస్తుంది సార్. సినిమా చూసారు కదా సార్ మీరు? నేను చూసాను. ఎలా ఉంది సార్ మూవీ? అంటే సెన్సిబుల్ పాయింట్ ఒకటి తీసుకున్నాడు ఆయన, వెంకీ అట్లూరి డైరెక్టరు. సెన్సిబుల్ పాయింట్ అని ఎందుకంటానంటే జనరల్గా ప్రేమ పెళ్ళికి సంబంధించి పిల్లలకి ప్రారంభ దశలోనే కొన్ని ఇంప్రెషన్స్ పడతాయి. తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు పిల్లలు ఏదైనా. ఆ నేర్చుకునే ప్రాసెస్లో తల్లిదండ్రుల బిహేవియర్లో నుంచి వాళ్ళల్లో కొన్ని పాజిటివ్ అంశాలు ఇంజెక్ట్ అవుతాయి, కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఇంజెక్ట్ అవుతాయి. అలా ఒక నెగిటివ్ అంశం ఇంజెక్ట్ అయినటువంటి ఒక కుర్రాడు అతని లైఫ్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు ఏమిటి అనేది సినిమా. ఆ నిర్ణయాలని ఎలా మార్చారు, అతని చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్, అలాగే ఇతర పాత్రలు, అతని కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కలిసి అతనిలో ఉన్న ఆ అపసవ్యతని ఎలా సవరించారు అనేది. అంటే ఈ మధ్య కాలంలో చాలామంది బుర్రల్లోకి రకరకాల అంశాలు ఎక్కిస్తున్నారు. ఇలా ఒక ఇంప్రెషన్ ఉంటుంది అతనికి. అంటే పెళ్ళి అంటే ఇది అని ఒక అభిప్రాయం ఉంటుంది చిన్నప్పుడే. ఆ అభిప్రాయం బ్రేక్ అవుతుంది. ఓకే. ఆ బ్రేక్ అయిన సందర్భంగా పెళ్ళి మీద ఎవర్షన్ మొదలవుతుంది హీరోకి. ఆ ఎవర్షన్ మొదలై అవాయిడ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అలాగని రిలేషన్స్ని అవాయిడ్ చేయడం అదొక చిన్న కాన్ఫ్లిక్ట్ కథలో. ఓకే, అంటే పెళ్ళిని అవాయిడ్ చేస్తూ 40 ఏళ్ళ వరకు అలానే ఉంటాడా సార్? అలాగే ఉంటాడు 40 years వరకు. అయితే అంత మాత్రం చేత ఆయన ఏదో అంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ మీద గొడవ ఏమిటి, వాళ్ళ మదర్ కాకుండా ఇంకొకరితో అతనికి ఎఫ్ఐఆర్ ఉంది, ఇంకొక వివాహం చేసుకున్నాడు అనేది. ఇది చాలామంది జీవితాల్లో జరిగిన ఘటన. ఈవెన్ కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, ఆయనకి ఒక భార్య, ఒక జీవితము, ఒక సంసారము ఉంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి అలాగ ఉంది. ఆయన వివాహితుడు, పిల్లలున్నారు. ఆ తర్వాత ఇంకొక ఆవిడ ఆయన జీవితంలోకి వచ్చింది. ఆయన పెళ్లి చేసుకుని ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఉండేది. ఇటీవల కాలంలో ఆ పిల్లలు టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇద్దరు భార్యల పిల్లలు ఇచ్చి, ఆ సెకండ్ వైఫ్ పిల్లలు మా ఇంటికి ఆయన వచ్చినప్పుడు సెలబ్రేటివ్గా ఉండేది అని మాట్లాడారు మీడియా ముందు. ఓ సెలబ్రేషన్లా ఉండేది మా ఫాదర్ మా ఇంటికి వచ్చినప్పుడు అని మాట్లాడాడు ఘంటసాల గారి సెకండ్ వైఫ్ సన్. ఓకే. అలాంటి పరిస్థితులు మనం సమాజంలో చాలా ఉన్నాయి. అయితే ఈ ఫస్ట్ వైఫ్ పిల్లలు కొంచెం హర్ట్ అవుతారు. ఇదేంటి మాకు మాత్రమే ఫాదర్ అనుకున్నాం, చూపిస్తున్నారు, ఇంకొక ఏరియాలో కూడా ఇంకెక్కడో కూడా ఈయన ప్రేమని పంచుతున్నాడు, ఈ గొడవ ఉంటుంది. అయితే పేరెంట్స్ దీన్ని పిల్లలకి ప్రాపర్గా అర్థం చేయించి ఇది ఇలా అర్థం చేసుకోవాలి అని చెప్పాలి. ఇక్కడ ఫాదర్ డైలాగ్ ఒకటి ఉంటుంది. అంటే మీ మదర్ మీద నాకు మొదట్లో ప్రేమ ఉండేది, తర్వాత తగ్గింది అన్నట్టు మాట్లాడతాడు. ప్రేమ తగ్గి ఇలాంటి హీరో గారి ఫాదర్ గారు. అయితే ప్రేమ తగ్గి ఇంకో రిలేషన్లోకి వెళ్ళటం అనేది కరెక్ట్ లాజిక్ కాదు అది. అంటే ప్రేమ తగ్గినా తగ్గకపోయినా, ప్రేమ తగ్గటం అనేది ఏమి ఉండదు. వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అయితే ఇంకేదో ఇంట్రెస్ట్ ఉంటుంది వీళ్ళ మనసుల్లో. ఆ ఇంట్రెస్ట్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఇంకెవరైనా కనిపిస్తే అటువైపు కూడా ట్రావెల్ అవుతారు. అంతే తప్ప అంటే ఇది ప్రేమ అనేది ఒక వ్యక్తి మీద మాత్రమే ఉండేది కాదు. అది రకరకాలుగా ట్రావెల్ అవుతుంది. ఇష్టానికి సంబంధించిన ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ ప్రేమ అనుకుంటే,
ఈ ఇష్టం అనేది రకరకాలుగా ఉండొచ్చు. దానికి సంబంధించి కన్నడ రైటర్ భైరప్ప గారు వీళ్ళందరూ చాలా రాశారు. కాబట్టి ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం కేర్ తీసుకొని ఉండాల్సింది డైరెక్టర్ గారు. కాకపోతే వేగ్గా అనేస్తాడు ఒక మాట, ఓకే, మీ అమ్మ మీద నా ప్రేమ తగ్గింది అనే డైలాగ్. అది నెగిటివ్ పాయింట్. అది కథలో అలా వెళ్ళక్కర్లేదు. ఆయన ఎలా చెప్పినా ఈ పిల్లవాడు తీసుకునే పద్ధతిలోనే తీసుకుంటాడు. తీసుకుని ఇతను తన కెరియర్ తన జీవితంలో ఒక స్టైల్లో వెడుతూ ఉంటాడు. ఈ వెడుతున్న ప్రాసెస్లో ఇతను ఆడవాళ్ళకి దూరంగా కూడా ఉండడు. అంటే పెళ్ళిని అవాయిడ్ చేస్తాడు కానీ భౌతికమైనటువంటి సుఖాలని ఆయన ఏమీ అవాయిడ్ చేయడు. ఆ కథ విడిగా నడుస్తూ ఉంటుంది. ఆయనకి బయట రిలేషన్స్ ఉంటాయి, ఓకే, కానీ అది దాన్ని కూడా ఒక పరిమితంగా నడుపుతూ ఉంటాడు. అదొక కంపార్ట్మెంట్ లాగా నడుపుతాడు. ఓకే, అంటే ఆ కంపార్ట్మెంట్గా ఉండటము, ఇతరుల మీద ప్రేమ చూపించటము, ఈ లక్షణాలన్నీ ఉంటాయి అతనికి. కానీ ఎందుకు ఒక పర్మనెంట్ దీన్ని ఎందుకు వద్దంటున్నాడు, ఒక పర్మనెంట్ రిలేషన్ని అనేది ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళి మాట్లాడి ఉండాల్సింది డైరెక్టర్ గారు. అంటే ఆ కుర్రాడికి ఒక ఆర్గ్యుమెంట్ అయినా ఉండాలి కనీసం. ఓకే, అంటే నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్న గుణపాఠం ఇది. ఇష్టాలు మారుతూ ఉంటాయి. ఎవరినో ఒకళ్ళని భార్య అనే పేరుతో కట్టేసి టార్చర్ పెట్టడం ఇష్టం లేక నేను ఇలా ఉన్నాను అని ఒక మాట చెప్పించినా జస్టిఫై అయి ఉండేది. ఓకే, ఇవి చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్, బట్ ఆన్ ది ఫ్లో కనిపించవేమో కదా సార్? ఫ్లోలో ఉండదు. ఓకే, ఫ్లోలో అంటే క్యారెక్టర్ని డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ సమస్యలు కనిపిస్తాయి సినిమా డైలాగుల్లోనూ వాళ్ళ బిహేవియర్లోను. సార్ ఇప్పుడు ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటో కొన్ని మీరు చెప్పడం జరిగింది. అలాగే మమతా బైజు పర్ఫార్మెన్స్ కావచ్చు, రాధికా శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎలా ఉందంటారు సార్? అంటే హీరో సెంట్రిక్ సినిమానే ఇది. విశ్వనాథన్ సన్స్ అని పెట్టడంలోనే డైరెక్టర్ గారి ఉద్దేశం అర్థమైపోతుంది. అయితే అతన్ని మార్చటం కోసం ఒక క్యారెక్టర్ అవసరం. ఆ క్యారెక్టర్ మమతా బైజు చేసింది. తన క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి అది చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది ఆన్ స్క్రీన్. పైగా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని పెర్ఫామ్ చేసింది తను. అందుకని తను తెర మీద కనిపించినంతసేపు చాలా ఎంగేజింగ్గా నడిచింది సినిమా. అంటే సూర్యకి అవతల రాధికా శరత్ కుమార్కి ఇద్దరికీ పోటీ ఇచ్చింది ఒక రకంగా. ఓకే, అలాగే దీనిలో రాధిక గారు గతంలో ఈ రీసెంట్ టైమ్స్లో ఆవిడ అంతగా ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్లు ఏవి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉన్న పాత్రలు ఏవి దొరకలేదు. ఈ సినిమాలో దొరికింది. దాన్ని వినియోగించుకుంది ఆవిడ. ఓకే, వినియోగించుకుని చాలా అద్భుతంగా నటించింది ఆవిడ. అలాగే సూర్య క్యారెక్టర్లో ఉన్న అన్ని ఎమోషన్స్ని అర్థం చేసుకున్నాడు. ఓకే, అలాగే కామెడీ ఎలానో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కామెడీ ఎంతవరకు ఉంది సార్? యాక్చువల్ కామెడీ ఏం కాదు, అది కామెడీ కాదు కానీ ఎంటర్టైన్మెంట్ మోడ్లో నడుపుతాడు. సీరియస్ విషయమే. ఓకే, కంటెంట్ చాలా సీరియస్ డిస్కషన్ ఉంటుంది. అంటే హ్యూమన్ రిలేషన్స్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటారు, వీళ్ళ ప్రవర్తన వలన అవతల వాళ్ళు ఎలా సఫర్ అవుతూ ఉంటారు, ఎలా అర్థం చేసుకుని ఎలా నడవాలి అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన డైరెక్టర్ గారు. ఆ చెప్పదలుచుకున్న అంశం సీరియస్సే, కానీ చెప్పిన పద్ధతి ఎంటర్టైనింగ్గా చెప్పాడు. ఓకే, అందుకని ఈ సినిమాలో చాలా సందర్భాల్లో నవ్వుతారు. అదే టైంలో ఆడియన్స్ కళ్ళంట నీళ్లు కూడా పెట్టించాడు. ఓకే, ఈ రెండు ఎమోషన్స్ అంటే థియేటర్ని విపరీతంగా ఎమోషనలైజ్ చేశాడు. ఆ ఎమోషనలైజ్ చేయటం అనేది పాజిటివ్ అంశం. సో వీ కెన్ సే సూర్య గారికి అగైన్ బిగ్ బ్రేక్ అని చెప్పుకోవచ్చు ఆయన కెరీర్ లో. ఈ సినిమా బ్రేక్ ఏం కాదు కానీ ఒక మంచి హిట్ వచ్చింది. మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. కంబ్యాక్ ఏం కాదు, ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినటువంటి కురుప్పు సినిమా బాగానే ఆడింది. అది మంచి వసూళ్లే సాధించింది. తెలుగులో కూడా మంచి రెవెన్యూస్ వచ్చినాయి ఆ సినిమాకి. ఈ సినిమా నెక్స్ట్ ఇంకొక స్థాయిలో బాగా ఆడుతుంది. ఓకే, అంటే గజనీలో అతని పేరు సంజయ్, అందులో కూడా ఇందులోనూ సంజయ్, అందులో సంజయ్ రామస్వామి, ఇందులో సంజయ్ విశ్వనాథ్. ఓకే,
అదొక పోలిక ఉంది. గజనీ రేంజ్ హిట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది ఈ సినిమా. ఓకే. థియేటర్ అనేది జనరల్గా థియేటర్ని ఎమోషనలైజ్ చేయాలి, లేకపోతే ఎంటర్టైన్ చేయాలి. ఈ రెండు పనులు చేయగలిగింది ఈ సినిమా. కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ థియేటర్కి వెళ్తే ఇచ్చిన డబ్బులకి గిట్టుబాటు అవుతుంది. కొంచెం సెన్సిబుల్ సినిమా, ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఈ మధ్య కాలంలో లేదు. అదే కొంత ఆలోచించే పద్ధతిలో ట్రావెల్ అయ్యే కథలు కూడా రావడం లేదు. అదే ఆ లోటుని ఈ సినిమా తీర్చింది. ఓకే. ఓవర్సీస్ నుంచి కూడా మంచి టాక్ వినిపిస్తుంది సార్. చాలా మంది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేస్తున్నారు ఇలాగ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా మంచిగా ఉంది, సూర్య కంబ్యాక్ ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా సినిమా ఈజ్ గుడ్ అంటారు సార్? సినిమా బాగుంది, బెటర్ సినిమా. టేకింగ్ అలాగే మేకింగ్ టోటల్గా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, మ్యూజిక్ కూడా బాగుంది. అంటే ప్రతిదీ ఎక్కడా వాళ్ళు రాజీ పడలేదు, రాజీ పడలేదు. అలాగే ప్రొడ్యూసర్స్ కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు. తెలుగు ఆర్టిస్టులు తమిళ ఆర్టిస్టులని మిక్స్ చేసుకుంటూ అలా వెళ్ళింది. వెంకీ అట్లూరి ఇంతకు ముందు ఆయన లక్కీ భాస్కర్ పేరుతో సినిమా చేశాడు. అది కూడా సెన్సిబుల్ సబ్జెక్టే. కంపారిటివ్గా దానికంటే కూడా ఇది ఇంకొక స్థాయిలో ఉంది సినిమా. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో ఇది బెటర్ సినిమా. ఓకే. నాగవంశీ గారికి నాగవంశీకి మంచి వసూలు వచ్చినట్టే. డెఫినెట్గా ఆయన కోరిక తీరింది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.